సో దొంగ దొంగ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు చేసే యదవ పనులన్నింటినీ నువ్వు భజన చేసి గొప్పగా చూపించి ఈయనంతా తోపులేడు తురుములేడని చూపిస్తావు టీవీ5లో. ఆయనకి నచ్చే విధంగా ఆయన చెవులకి ఇంపుగా జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి వాళ్ళ మీద నిందలు వేస్తావు. దానికోసం నీకు క్విక్ ప్రోకో కింద ఒక తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి తీసుకున్న నీకు బుద్ధి లేకపోయినా ఇచ్చే చంద్రబాబు నాయుడు కన్నా బుద్ధి ఉండాలి. అంత గొప్ప పదవిని ఇలాంటి నీచుడికి, ఇలాంటి వికృత మనస్తత్వం ఉన్న బిఆర్ నాయుడికి ఇచ్చినందుకు ఆయన సిగ్గుపడాలి. ఇప్పటికైనా అతన్ని ఆ పదవి నుంచి దించి తిరుమల ప్రతిష్టని కాపాడండి. ఎందుకంటే ఈరోజు బిఆర్ నాయుడు అంటున్నాడు, ఎవడు పడితే వాడు రిజైన్ చేయంటే నేను ఎందుకు చేయాలా, ఎవడబ్బ సొమ్ము, నాకు చంద్రబాబు నాయుడు చెప్తేనే చేస్తాను అంటే చంద్రబాబు నాయుడికి చెప్పే దమ్ము ధైర్యం లేదని ఇండైరెక్ట్ గా బిఆర్ నాయుడు చెప్తున్నాడు కదా. అంటే చంద్రబాబు నాయుడు జుట్టు బిఆర్ నాయుడు చేతిలో ఉంది. కాబట్టి బిఆర్ నాయుడు ఎన్ని ఎదవ మాటలు మాట్లాడినా, ఎన్ని ఎదవ పనులు చేసినా, ఇలాంటి వీడియోలు ఎన్ని వచ్చినా రిజైన్ చేయమని అడగడు అనేది బిఆర్ నాయుడు గారి కాన్ఫిడెన్స్ అనుకుంటా. ఇంతవరకు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ బిఆర్ నాయుడు విషయం మీద మాట్లాడకపోవడం చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే తిరుమల మీద తన రాజకీయ లబ్ధి కోసం, డైవర్షన్ పాలిటిక్స్ కోసం జగనన్న మీద దుమ్మెత్తి పోసే విధంగా లడ్డూ ఇష్యూని ఎంత నీచంగా మాట్లాడారో మనం అందరం కూడా చూసాం. కానీ ఈరోజు బిఆర్ నాయుడు వీడియోలు బయటకు వస్తే సనాతన యోధుడు పవన్ కళ్యాణ్ నోట్లోంచి మాటలు రావు, చంద్రబాబు నాయుడు నోట్లోంచి కూడా మాటలు రావు. మరి పనున్నా పని లేకపోయినా హైదరాబాద్లో అయినా కూర్చొని కోవిడ్లో కూడా జూమ్లో ప్రెస్ మీట్లు ఇచ్చిన వాళ్ళకి ఈరోజు ప్రెస్ మీట్లు ఇవ్వడం చేత కాలేదా? ఇస్తే బిఆర్ నాయుడు చేతిలో వాళ్ళకి పుల్ స్టాప్ పడుతుందన్న భయమని నేను అడుగుతున్నాను. ఎందుకు పవన్ కళ్యాణ్ అడుగుతున్నానంటే లడ్డూలో కొవ్వు కలవకపోయినా, జంతు కొవ్వు, ఫిష్ ఆయిల్, పంది కొవ్వు కలకపోయినా చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధాన్ని నిజం చేయటం కోసం తిరుపతిలో మీటింగ్ పెట్టి కాషాయ డ్రెస్ వేసుకొని ఎంత ఓవర్ యాక్షన్ చేశాడో మనం చూసాం. ఈరోజు నేను సూటిగా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను, మీరు సనాతన యోధులైతే, మీరు హిందూ ధర్మాన్ని పరిరక్షించే వాళ్ళైతే మరి బిఆర్ నాయుడు లాంటి విలువలు లేని వ్యక్తిని ఇంకా ఎందుకు పెట్టారు, అతనితో ఎందుకు రాజీనామా చేయించలేదు అని అడుగుతున్నా. మీ పార్టీలో ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని అసెంబ్లీలో నుంచి రాసలీలలు చేస్తాడు, అమ్మాయిని హెరాస్ చేస్తాడు, భయపెడతాడు. అన్ని దొరికినా కూడా మీరు ఎటువంటి కేసు పెట్టించరు. రిటర్న్ గా అమ్మాయి మీద కేసు పెట్టించే గొప్ప వాళ్ళు మీరు. అంటే మీకు ఆడవాళ్ళు అంటే గౌరవం లేదు, భగవంతుడు అంటే భయం భక్తి లేదు, చట్టాలంటే చాలా చులకన మీకు. లేకపోతే మీరు చేస్తున్న పనులేంటి, మీరు మాట్లాడే మాటలేంటి? అసలు బిఆర్ నాయుడుని వెంటనే తిరుమల తిరుపతి చైర్మన్ గా సస్పెండ్ చేయాలి. దీనికి బీజేపీ వాళ్ళు, హిందూ సంఘాలు, ధార్మిక సంఘాలు అన్నీ కూడా ఇలాంటి అనైతిక వ్యక్తిని కొనసాగించడం కుదరదు అని చెప్పి మాట్లాడాలని కూడా డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే మొన్న ఎక్కడో విజయవాడలో మీటింగ్ పెట్టినట్టున్నారు, మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకున్నారు కదా. మరి ఇలాంటి విషయాల మీద మీటింగ్ మాట్లాడండి. బిఆర్ నాయుడు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు తిరుమల పవిత్రతను దిగజార్చే కార్యక్రమాలు ఎన్ని జరిగాయి? ముఖ్యంగా ఈ ఇందులేఖ గారి లెటరు, వీడియోల గురించి విచారణ జరిపించండి, డిస్కస్ చేసి దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోండి. లేకపోతే హిందూ ధర్మాన్ని చూసి అందరూ కూడా నవ్వే పరిస్థితి వస్తుంది. మన దేవుణ్ణి, మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పేది ఏది నిజం కాదు. ఆయన ఈవీఎం వల్ల గెలిచాడు కాబట్టి ఆ ఈవీఎం విషయాలు బయటకు